కూడా తీసుకెళ్ళమని చెప్పినానమ్మా. నేను చెప్పినా మీ అమ్మ అందమ్మా, రేపు ఒక్కరోజే కదా వచ్చేస్తుంది. నాకొద్దు. నేను ఊరికి తీసుకువెళ్ళినా అక్కడ చింటూ నాని ఎవరు ఉండరమ్మా, స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి సెలవులు ఇచ్చిన తర్వాత నేను తీసుకెళ్తానే. నా అమ్మో కదూ, తినమ్మా. ఇందిరా, కవర్లో బట్టలు పెట్టిన కదా, ఎక్కడున్నాయి అవి? అక్కడే సెల్ఫ్లో ఉన్నాయి, చూడండి. ఎక్కడా కనిపించట్లేదు బ్లూ కవర్, పొద్దుగా చూశాను. నువ్వు స్కూల్కి వెళ్ళిపోమ్మా, రేపు నేను ఊరిని వచ్చేటప్పుడు బొమ్మ తీసుకొస్తానే. నా అమ్మో కదూ. ఇంకా నాకు చాలమ్మా. లాస్ట్ ముద్దమ్మాయి, ఒక్క ముద్దే. ఇందిరా, ఇందిరా, వస్తున్నాను, ఆగండి. మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళమని చెప్తున్నానమ్మా. అమ్మో, లోపలికి వచ్చి మూతి కడుక్కో. నేను చెప్పినా మీ అమ్మ వినదమ్మా, రాత్రికి మంచి కథ చెప్తే. అమ్మో, మూతి కడుక్కోపోతే దెయ్యాలు తీసుకెళ్ళిపోతాయి. మీరు మరీ ఎక్కువ రాక్షసుల కథలు దెయ్యాల కథలు చెప్పకండి, పిల్ల భయపడిపోతుంది. అది రాక్షసులకి భయపడకమ్మంటే అది భయపడిపోతుంది. అనగనగా ఒక ఊళ్ళోనూ ఒక రాజు ఉన్నాడట అమ్మ. ఆ రాజుకి ఒక కూతురట. ఆ కూతురికి రాణిని చేద్దామని చూస్తున్నాడట. చూస్తే ఆవిడకి దెయ్యం అంటే భయం అట. భయం అయితే అడవిలో తీసుకెళ్ళి వదిలిపెట్టాడట, భయం పోనందుకి. వదిలిపెడితే ఒక రాక్షసు వచ్చి పెట్టుకెళ్ళిపోతున్నాడట. ఎందుకే భయపడుతున్నావు? ఏమో ఊరు తీసుకెళ్ళదు నిన్ను. రాత్రంతా దాని గురించే కాల్ చేసిందిరా. దానికి స్కూల్ లేకపోతే తీసుకెళ్లేవాళ్ళం. సాయంత్రం కూడా స్కూల్ నుంచి నువ్వు ఇంటికి తీసుకొచ్చే. అదే ఉందిలే, తీసుకొచ్చేస్తాను. సాయంకాలం సినిమాకి వెళ్దాము. ఇక్కడ నిపుణులచే ఉపయోగించబడ్డ ఒక పరిష్కారం ఉంది. ట్రెసమే స్పా రిజువెనేషన్. కండిషనర్ని 3 నిమిషాలు మసాజ్ చేయండి. ఇంకా పొందండి లోతైన పోషణ. సాఫ్ట్ అండ్ షైనీ జుట్టుతో. నా జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా ఉన్నప్పుడు ఐ వాక్ 2 inches tall. సాయంత్రం చీకటి పడకముందే దించేరా, లేకపోతే భయపడుతుంది. ఇదంతా ఈ మిశ్రమం వల్లే. రాత్రులు దెయ్యం కథలు చెప్తుంటది, పిల్లలు భయపడేస్తుంటది. చిన్నపిల్లలకి కథలు చెప్పాలరా, లేదా ఒక చెత్త ఉండదు. సాయంకాలం ఏం కావాలి నీకు? ఐస్ క్రీమ్, బజ్జీలు, సమోసాలు, ఇంకా నూడిల్స్. నూడిల్సా? సరిపోతాయా? బాయ్ అమ్మ.
తీసుకెళ్తున్నాడు. సినిమాలో అమ్మాయి చూడు ఎలా ఉందో, నువ్వు ఉన్నావు పెద్దానికి భయపడిపోతావు. నేను కూడా ధైర్యంగా ఉంటాను. సైకిల్ చైన్ కూడా పోయింది. వేరే ఇల్లు దగ్గర కదా నడిచి వెళ్ళిపోమ్మా. అమ్మ నాకు భయం. దగ్గర కదా ధైర్యంగా ఉంటుందని చెప్పు. పక్కన కదా ఇల్లు, వెళ్ళిపో. నువ్వు కూడా రావాలి మామయ్య, నాకు చాలా భయం. పర్లేదు, నేను ఇక్కడే ఉన్నాడు కదా. అబ్బో బాగా వెళ్ళిపోయింది పడుతుంది. నానమ్మ నానమ్మ ఏమైంది తల్లి? ఏమైంది? చెప్పే తల్లి, చెప్పే. అమ్మా, రాక్షసులు వచ్చేసారు. నన్ను లాక్కెళ్ళిపోయారు. రక్కేసారు, కరిచేసారు. నాకు భయం వేస్తున్నా. నువ్వు రోజు కథల్లో చెప్పి రాక్షసులు ఏలేనా? నేను ఎప్పుడు ఇంక బయటికి వెళ్ళను.